హలో ఎవ్రీవన్. సో తొలి ఏకాదశి రోజు ఈవినింగ్ 5 to 8 వరకు నా ఈవినింగ్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో ప్లీజ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో వీడియోలో ఏమైనా మీకు నచ్చినవి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా నచ్చనివి ఏమైనా ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఏంటంటే ఏకాదశి ముందు రోజు ఏంటంటే మార్నింగ్ కోసం అని ఒకటి తులసి మాల, నెక్స్ట్ ఒకటి మల్లెమాల అల్లేసి నేను పక్కన పెట్టేసిన. ఇది మార్నింగ్ 5 అండి. మార్నింగ్ 5 o'clockకే నేను పూజ చేసేసిన. బట్ ఏంటంటే నార్మల్ పూజ చేసేసిన. నేను అంటే పిండి దీపాలు ఆ పూజ అంతా ఈవినింగ్ చేస్తాను అనుకున్నా. నైట్ అల్లి పెట్టిన పూలు ఉంటాయి కదా, సో వచ్చేసి స్వామివారి పెట్టిన. వినాయకునికి గరికన్నా తెల్ల జిల్లేడు పూలు అన్న రెడ్ కలర్ ఫ్లవర్స్ అన్న చాలా ఇష్టం. సో నాకైతే ఇక్కడ తెల్ల జిల్లేడు పూలు అవైలబుల్గా ఉంటే శివయ్యకి, నెక్స్ట్ వచ్చేసి వినాయక స్వామికి తీసుకొచ్చి పెట్టిన. సో మార్నింగ్ అయితే ఇంకా 5 o'clock కాబట్టి ప్రసాదం అట్లా ఏం చేయలేదండి. బెల్లం కొబ్బరికాయ అట్లా కొట్టేసిన. సో ఇదైతే మార్నింగ్ పూజ. ఏ రోజు కానీ మనం అంటే ఇట్లా ఏకాదశి ముందు రోజు మాత్రం అసలు తులసి అమ్మని ముట్టుకోవద్దండి, తులసి తెంపకూడదు. సో నేనైతే అందుకనే ఆ ఏకాదశి రోజు కాకుండా ముందు రోజు తులసి మార్కెట్ నుంచి తీసుకొచ్చిన. సో ఇక్కడ ఏంటంటే స్వామివారికి బెల్లం నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసిన. సో మార్నింగ్ పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. తొలి ఏకాదశికి పిండి దీపాల కోసం అని నేను ముందు రోజు నైట్ ఏంటంటే బియ్యం నానబెట్టేసి అవి ఒక 8 to 7 hours ఆరబెట్టేసిన. సో ఆరబెట్టేసి ఇట్లా మిక్సీకి వేసుకుంటున్నా. మిక్సీకి వేసేసిన తర్వాత అది పిండి అయిపోయిన తర్వాత పిండి ప్రమిదలు అనేది చేసేసుకుంటా. నేను 7 పిండి ప్రమిదలు చేసిన. సో అందులో ఒకటి వచ్చేసి ఏంటంటే గంధంతో పెద్ద చేసిన, మిగిలినవన్నీ చిన్న చిన్నగా చేసేసుకున్నా. సో ఆ రోజు ఫాస్టింగ్ ఉంటాం కదా, మనకు దేవుని మీదనే ధ్యాస ఉండాలంటే ఇట్లాంటి వర్క్స్ అనేది ఎక్కువ చేసుకోవాలి. లైక్ మల్లెపూలు అల్లడం, తులసిమాల అల్లడం, నెక్స్ట్ ఏంటంటే మనకు దేవునికి పిండి ప్రమిదలు చేసుకోవడం, ప్రసాదం చేయడం, ఇట్లాంటివి మన బిజీ షెడ్యూల్లో ఉండిపోతే మన ఇదనే మన ధ్యాస ఉంటుంది. సో ఇది ఒక వర్క్ అన్నట్టు. ఎప్పుడు కానీ నేను ఏంటంటే ఆ రోజు మొత్తం బిజీ షెడ్యూల్ ఉంచుకుంటే అసలు ఖాళీ ఉండకుండా. సో ఏంటంటే నేను పాలు అనేది సపరేట్గా తీసి పెట్టిన, ఎందుకంటే పిండి ప్రమిదలకు పాలు కావాలి కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే నేను మళ్ళీ ఈవినింగ్ 5 o'clockకి స్నానం చేసి పూలు తెంపుతున్నా, ఎందుకంటే మల్లెమాల అల్లేసి మళ్ళీ దేవునికి పెడదామనేసి. మా బిల్డింగ్ పైన వచ్చేసి చాలా మల్లెపూలు అనేటివి ఉంటాయి. సో ఇక్కడ మిల్క్ అనేది తీసుకున్నా కదా, ఇందులో కొంచెం నెయ్యి, నెక్స్ట్ ఏంటంటే బెల్లం పౌడర్ వేసేసుకొని మంచిగా కరిగిన తర్వాత పిండి ప్రమిదలు అనేది చేసేసుకుంటున్నా. సో ఎప్పుడు కానీ అంటే మనం ఇట్లాంటి పనులు చేసినప్పుడు టీవీలో విష్ణు సహస్రనామం కానీ, లక్ష్మీ అష్టోత్తరాలు కానీ, లేదంటే కనకదార సూత్రం కానీ, శివాష్టోత్తరం కానీ ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే మనకు మంచి డివోషనల్ ఫీలింగ్ ఉంటుంది ఇంట్లో వచ్చేసి. మళ్ళీ ఏంటంటే మనసుకు ప్రశాంతంగా కూడా ఉంటుంది. సో ఒక ఫెస్టివల్ రోజనే కాదు, నేను ఎవ్రీడే మార్నింగ్ ఏదన్నా ఒకటి అష్టోత్తరం అయితే ఖచ్చితంగా పెడతానండి. సో ఇక్కడ మా పాప వీడియో తీస్తుంటే వచ్చి ఏం చేస్తున్నామని అడుగుతూ చూస్తుంది. సో ఇక్కడ పిండిని మంచిగా కలుపుకోవాలి. ఒక 5 to 10 minutes మంచిగా కలుపుకొని మనం ప్రమిదలు అనేది చేసేసుకోవాలి. సో ఇష్టం అండి, 9 కానీ 11 కానీ 21 కానీ 7 కానీ మీ ఇష్టం, మీకు ఎంత వీలైతే అన్ని చేసేసుకోండి. నేను ఏంటంటే 7 నార్మల్గా పిండి ప్రమిదలు చేసిన. ఒకటి ఏంటంటే గంధం, అంటే విష్ణుమూర్తికి గంధం అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి సో నేను ఒకటి గంధంతో చేసేసిన, మిగిలిన అన్ని నార్మల్గా పిండి ప్రమిదలు చేసేసిన. సో ఫస్ట్ చేసినప్పుడు నాకు గుర్తు రాలేదే గంధం కలపాలని, మళ్ళీ నెక్స్ట్ గంధంతో చేసిన. సో అంతలోపు మా పాప షాప్కి వెళ్దాం రా మమ్మీ అని సతాయిస్తే ఏంటంటే మా పక్క గల్లీలోనే షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చాక్లెట్స్ ఏమో బిస్కెట్స్ ఏమో తీసుకుంటుంది అనుకుంటే పోయి క్రయాన్స్ తీసుకుంది. బాక్స్ నిండా క్రయాన్స్ ఉన్నా మళ్ళీ క్రయాన్సే కావాలంటది. సో ఇక్కడ ఏంటంటే నేను పిండి ప్రమిదలు చేసి పక్కన పెట్టుకున్నా. సో పక్కన పూలు అల్లిన కదా అవి కూడా పెట్టేసుకున్నా. ఇక్కడ విష్ణుకి వచ్చేసి ఏంటంటే పాలలతో ప్రసాదం అంటే చాలా ఇష్టం అండి. నేను పాలలని ఇట్లా వేయించి మిక్సీకి వేసేసుకోవాలి. నేను ఇందులోనే బెల్లం పౌడర్ యాడ్ చేసేసుకున్నా. మీకు కొంచెం యాలకుల పౌడర్ ఉంటే యాలకుల పౌడర్ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే నెయ్యిలో మనం జీడిపప్పు, బాదం అవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అలా మిక్స్ చేసుకోవడమే, అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఇక్కడ చూపిస్తున్నా బెల్లం పౌడర్ అనేది అందులో యాడ్ చేసేసిన. సో ఇంట్లో చక్కెర కంటే ఎక్కువ ఈ బెల్లం పౌడర్ వాడితే హెల్త్కి అనేది చాలా మంచిదండి. ఇంకా నల్ల బెల్లం అయితే చాలా మంచిది, కానీ మాకైతే ఇక్కడ అవైలబుల్ లేదు. సో వీలైనంత వరకు నేను బెల్లం పౌడర్ యూజ్ చేస్తాను. బెల్లం పౌడర్ లేకపోతే ఈ బెల్లం స్టోన్ ఉంటాయి కదా, దాన్ని చిన్న చిన్న అంటే పీసెస్గా కట్ చేసేసి ఒక బాక్స్లో వేసేసుకుంటా, తొందరగానే కరిగిపోతుంది. సో ఇక్కడ మనం పాలాల పౌడర్ అనేది ఇట్లా మిక్స్ సో ఇట్లా బెల్లంతో దీంతో ఇట్లా మిక్సీకి వేసుకోవాలి. సో ఇక్కడ చిన్న క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. మనం ఏంటంటే ఆ నెయ్యిలో అవన్నీ ఫ్రై చేసేసుకొని ఈ పాలాల పౌడర్ వేసేస్తే సరిపోతుంది.
సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా పిండి ప్రమిదలు అనేది పెట్టేసుకున్నా నేను. ఇక్కడ పెట్టేసుకొని మళ్ళా దేవునికి వేసేసి దీపారాధన చేసుకుంటున్నా. దీపారాధన చేసేటప్పుడు ఏంటంటే వత్తులకు కొంచెం కర్పూరం ఉంటుంది కదా, దాన్ని కొంచెం పౌడర్ చేసి మనం ముందు జస్ట్ ఇట్లా కొంచెం వేస్తే ఏంటంటే తొందర వెలుగుతాయి, లేకపోతే చాలా టైం పడుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ అగరబస్తులతోటి వెలిగిస్తాం కాబట్టి కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో ఇదైతే తొందరగా వెలిగిపోతుంది, ఎక్కువసేపు ఉంటాయి మనకు ప్రమిదలు వచ్చేసి. నేనైతే ఇట్లా నా ఏకాదశి పూజనైతే నాకు నచ్చిన విధంగా నేనైతే ఇట్లా చేసుకున్నా అండి. సో ఇక్కడ వచ్చేసి అమ్మవారిని మార్నింగ్ ఇట్లా రెడీ చేసిన, ఈవినింగ్ వచ్చేసి ఇట్లా రెడీ చేసేసిన. సో ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత బయట తులసమ్మకు కూడా పూజ చేసేసి కొబ్బరికాయ కొట్టేసిన. సో ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే కిచెన్ అనేది కొంచెం మెస్సీగా ఉంటుంది, ఎందుకంటే పూజ కావాలని తొందర అంటే వర్క్ అంతా చేసేసుకున్నా. ఆమె కొంచెం మిక్సీ పైన అన్ని పట్టిన తర్వాత ఏంటంటే మిక్సీని ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి. మనం ఎప్పుడు కానీ వర్క్ అనేది పెండింగ్ చేసుకోవద్దండి. పెండింగ్ చేస్తే ఏంటంటే మళ్ళీ ఆ వర్క్ అనేది ఉండి నెక్స్ట్ వర్క్ తోటి రెండు కలిపి ఇంకెక్కువ అవుతాయి. సో నేను ఏంటంటే ఇక్కడ కిచెన్ దగ్గర కొంచెం అంత వర్క్ చేసిన కాబట్టి అంత తడి క్లాత్ తోటి కొంచెం మొత్తం దూర్ చేసుకుంటున్నా. సో ఎప్పుడు కానీ మనం వర్క్ చేసినప్పుడు ఆ వర్క్ చేసిన ఫీలింగ్ ఉండకూడదు. అంటే ఏమన్నా మంచి సాంగ్స్ పెట్టుకొని, మీకు ఏ సాంగ్స్ ఇష్టం ఉంటే ఆ సాంగ్స్, లైక్ మెలోడీ సాంగ్స్ కానీ నెక్స్ట్ దేవుని సాంగ్స్ కానీ ఏవైనా పెట్టుకొని బ్లూటూత్ పెట్టుకోనన్నా, లేదంటే టీవీలో పెట్టుకోవాలన్నా, లేదంటే మొబైల్లో పెట్టేసుకోనన్నా వర్క్ చేసేసుకుంటే ఆ వర్క్ అనేది మనకు చేసిన ఫీలింగే అసలు ఉండదు. నేను వీలైనంత వరకు సాంగ్సే పెట్టుకొని వర్క్ చేసేసుకుంటా, ఎందుకంటే ఆ వర్క్ చేసేటప్పుడు దేవుని సాంగ్స్ మీదనే ఇట్లా పోతుంది ఇంట్రెస్ట్ అనేసి నేను అట్లనే సాంగ్స్ వినుకుంటూ వర్క్ అనేది చేసేసుకుంటా. సో ఇప్పుడు సాయంత్రం ఏంటంటే 7:30 అవుతుంది. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత గిన్నెలు అంటే ఇంతకుముందు పూజకి ఐటమ్స్ అన్నీ పడతాయి కదా, సో ఆ గిన్నెలన్నీ మొత్తం నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత రైస్ పెట్టేసి కర్రీ చేసేసి మా పాపకి హోంవర్క్ చేయించాలి. సో దానికనే టైం ఎక్కువ పడుతుంది హోంవర్క్కి. సో ఇక్కడనైతే నేను బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నా. వీలైనంత వరకు ఏ రోజు అంటే ఈరోజు నైట్ ఒక్క బౌల్ లేకుండానైతే సింక్లో చూసుకుంటా. దీనివల్ల మార్నింగ్ ఏంటంటే మనకు ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది వర్క్ చేయాలన్న. నేను ప్రతి వీడియోలో చెప్తా ఏంటంటే రోజు ఉంటే ఈరోజు నైట్ అయితే సింక్ అయితే ఖాళీగా ఉంచుకోవాలని. సో ఏంటంటే దానివల్ల వర్క్ ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది. సో ఇక్కడ మా పాప వచ్చి ఆమెకు యాక్టివిటీ బుక్లో సో వర్క్ ఉంది, ఒక 4-5 పేజెస్. ఆ వర్క్ అంతా చేపిస్తున్నా. సో ఎప్పుడు కానీ పిల్లలకు చిన్న అంటే గేమ్ లాగా చెప్పాలి. ఎప్పుడు కానీ కొంచెం ఇబ్బందిగా ఇరిటేషన్ వచ్చేటట్టు అస్సలు చెప్పొద్దు, చాలా కూల్గా చెప్పాలి. ఎందుకంటే పిల్లల విషయంలో ఎంత పేషెన్స్గా ఎంత అర్థమయ్యేటట్టు చెప్తే వాళ్ళ మైండ్కి అంతా అంటే తీసుకుంటారు. మనం ఎంత ఇరిటేటింగ్గా అంటే కొంతమంది కొట్టుకుంటూ చెప్తారు. సో అట్లా అస్సలు చెప్పొద్దండి, చాలా కూల్గా చెప్పాలి. అప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ ఇంకెక్కువ చదవాలని ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇక్కడనైతే నేను యాక్టివిటీ బుక్లో అన్నీ చెప్తుంటే తను ఈజీగా చేసేసింది. సో నెక్స్ట్ ఏంటంటే పిల్లలకు అప్పుడప్పుడు అంటే సాటర్డేలు సండేలు స్కూల్ లేనప్పుడు బిఫోర్ ఆఫ్టర్ బిట్వీన్ సో ఇట్లాంటివన్నీ నేర్పాలి. స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ ఎట్లుంటుంది సో అవన్నీ నేర్పిస్తే ఏంటంటే వాళ్ళకి ఈజీ అవుతుంది. ఇక్కడ ఆమె వర్క్ అనేది అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఆమెకు వర్క్ చేయించుకుంటూనే రైస్ అనేది పెట్టేసిన. నెక్స్ట్ పక్కన ఏంటంటే దొండకాయ కర్రీ చేసేసిన. సో ఆమె వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆమెకు రైస్ తినిపించి పడుకోబెడితే, ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ ఉంటుంది కాబట్టి తొందర లేవాలి. మినిమం చిన్న పిల్లలకు నిద్ర అనేది ఎక్కువ ఉండాలండి, 8 to 9 hours. సో ఇక్కడ దొండకాయ నేను చేసిన నిమ్మకాయ చట్నీతోటి, సో నిమ్మకాయ చట్నీ కావాలంటే పెట్టేసిన. సో ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత నేను ఈ దోశ బ్యాటర్ కోసం అని మార్నింగే నానబెట్టేసిన. ఇది మిక్సీకి వేసేసుకొని మొత్తం అదంతా ఒకసారి కౌంటర్ టాప్ క్లీన్ చేసేసుకొని నేను తినేసి ఇంకా పడుకోవడమే. సో ఇక్కడ వచ్చేసి దోశ బ్యాటర్ అనేది మామూలుగా మనం ఇడ్లీ కోసం అని బియ్యం తీసుకొచ్చుకుంటాం కదా, అది కానీ బ్రౌన్ రైస్ కానీ నెక్స్ట్ అవి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేనేంటంటే ఇందులో ఇడ్లీ కోసం అని తీసుకొచ్చిన రైస్ ఉంటాయి కదా, అవి వేసిన మంచి టేస్ట్ ఉంటుంది. పిల్లలు ఒకటి తినేది 2-3 అట్లా తింటారు. సో చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేయనండి, బయట పెట్టేస్తా 1 day నైట్. సో నైట్ బయట పెట్టేసిన తర్వాత జస్ట్ స్పూన్ తోటి ఇట్లా మిక్స్ చేసుకుంటే తప్ప సాల్ట్ ఎందుకంటే బాగా ఫర్మెంట్ అవుతుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే అప్పుడు నేను సాల్ట్ వేసుకుంటా. సో నెక్స్ట్ డే కానీ పాలనే తోడుకు పెడుతున్నా మంచి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించి నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.